మచిలీపట్నం జిల్లాకు కుల మతాలకు సంబంధం లేని రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలని ఆంధ్ర తెలంగాణ రాధా రంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు కాళ్లపాలెం బుజ్జి డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్లస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పేరు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను పివిఎన్ మాధవ్లను కోరామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రంగా పేరు పెట్టి తీరాలన్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు రంగా పేరు పెట్టాలని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో వేసిన జిల్లాల సమస్యల మీద కమిటీలో రంగా పేరు జిల్లాకు పెట్టాలని విషయాన్ని ప్రస్తావించాలని కోరారు. కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అమ్మా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ కాపులపై ప్రభుత్వాలు ఇంకా వివక్షత ప్రదర్శిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము గవర్నమెంట్ దృష్టికి అలాగే జిల్లాల కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. దీని పరిణామాలకి మేము ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. మనకి హామీ ఇవ్వడం జరిగింది, రంగా గారి పేరుని తప్పకుండా ఒక జిల్లాకు పెడతానని. అంటే ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ జిల్లాల పునర్విభజన కమిటీ అని ఒక 6 మినిస్టర్లను కలిపి కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆ కమిటీ దృష్టికి మీ మీడియా ద్వారా మేము ఆ కమిటీ దృష్టికి కానీ అలాగే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి. అలాగే దళిత ముద్దుబిడ్డ దామోదర సంజయ్ గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన పేరు కూడా మేము ఫస్ట్ నుంచి కర్నూలు జిల్లాకి పెట్టాలని కోరటం జరిగింది. ఆయన పేరు కూడా కర్నూలు జిల్లాకి పెట్టాలి. అలాగే రంగా గారి పేరున మాకు అమరావతిలో మాకు గవర్నమెంటు విగ్రహాలు కట్టించక్కర్లేదు, మాకేం చేయక్కర్లేదు. 2 ఎకరాల సైటు గవర్నమెంట్ అమరావతిలో ఇస్తే రంగా గారి పేరు మీద మ్యూజియం లాగా కట్టాలనే ఉద్దేశంతో మా రాధారంగ మిత్రమల్లి చారిటబుల్ ట్రస్ట్ కానీ రంగా గారి అభిమానులు కానీ అందరం వేచి చూస్తున్నాం. కృష్ణా జిల్లాకు ఆల్రెడీ ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కాబట్టి మచిలీపట్నం జిల్లా ఉంది ఖాళీగా. మచిలీపట్నం జిల్లాలో కాటూరు అనే గ్రామంలో రంగా గారు జన్మించడం జరిగింది. ఆ మచిలీపట్నం జిల్లాకైనా సరే వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మా ఆశయం, ఆకాంక్ష, అభిలాష. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు మీరు ఈ దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో రంగా గారి పేరు పెట్టాలని కోరుతున్నాం. రంగా గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతకుముందు కూడా ప్రతి ఎంఆర్ఓ